అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. దీనికి నిదర్శనంగా ఎప్పుడైనా అన్యాయంపైన న్యాయం గెలుస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు 7th బెంచ్ ధర్మాసనం కీలక నిర్ణయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణను అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రిజర్వేషన్ ఫలితాన్ని అందించినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు కీలక పాత్ర పోషించారు. అయినా కూడా ఈ మాదిగ సమాజం రుణపడి ఉంటుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఏదేమైనా న్యాయం అనేది దక్కుతుంది, న్యాయమే గెలుస్తుంది. చివరి పోరాటంగా ఇచ్చినటువంటి తీరును ప్రజలు మాదిగ ఉపకులాలు ఎక్కువ నుండో 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ తీర్పు పైన ఎందరో సంతోషంగా ఇవాళ ఎంఆర్పిఎస్ ఇవాళ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ ఉపకులాల ప్రజలు ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నైపేటలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ ప్రజలు రేపటి నుండి అంబేద్కర్ గారి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై మాదిగ.